హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్ స్టార్ట్ అవబోతుంది. ఈ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు ఈ సేల్ అయితే ఉంటుంది. ఈ సేల్లో కొన్ని బ్రాండ్స్ మనకి భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి కొన్ని మొబైల్స్ మీద. ఈ వీడియోలో అవి ఏ మొబైల్స్ అనేది మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ మనకి ఇందులో ఫ్లాగ్షిప్ రేంజ్ నుంచి లో బడ్జెట్ వరకు పూర్తి క్లారిటీ ఇస్తాను. ఎటువంటి స్మార్ట్ ఫోన్ మీద మనకి భారీ డిస్కౌంట్స్ అనేది వస్తున్నాయి. ఇందులో మీకు ఐఫోన్, రియల్మీ, శాంసంగ్, వివో, పోకో, ఇన్ఫినిక్స్, నథింగ్, మోటరోలాలో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ బెస్ట్ ప్రైస్కి అయితే ఈ బీబీడీ సేల్లో అయితే వచ్చేస్తున్నాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మొబైల్ తీసుకునే ఆలోచన ఉంటే ఇదే బెస్ట్ టైం. ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని రికమెండ్ చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూస్తున్నారు. ఖచ్చితంగా మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ అకౌంట్ కూడా యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా వీళ్ళు ఈ ఫ్లిప్కార్ట్ బీబీడీ సేల్లో మనకి హెచ్డిఎఫ్సి కార్డ్ మీద ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకి ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి, నో కాస్ట్ ఆఫ్ ఈఎంఐ కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే నా తరపున ఒక చిన్న సజెషన్ కూడా ఇస్తాను. ఈ సేల్లో మీరు ఏదైనా మొబైల్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ డేలోనే మీరు తీసుకున్న మొబైల్ అనేది ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే తర్వాత డే బై డే మనకి వీళ్ళు ఇంక్లూడ్ చేసిన ఫస్ట్ డే ఆఫర్స్ అనేది తర్వాత ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియపరచండి. ముందుగా ఫస్ట్ డీల్ ఐఫోన్ 15. ఐఫోన్స్ అనేవి ఈ బీబీడీ సేల్లో వచ్చే ఆఫర్స్ తర్వాత ఏ సేల్లో కూడా రావు. అండ్ మీకు మీ డ్రీమ్ ఐఫోన్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ సేల్లో ఐఫోన్ 15ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి ఐఫోన్ 14 మీద పెద్ద ఆఫర్స్ అయితే లేవు. అలాగే ఐఫోన్ 13 గురించి మాట్లాడుకుంటే దగ్గర లాంచ్ అయి 3 years అవుతుంది. మీకు రీసేల్ ఉండదు, అలాగే అప్డేట్స్ కూడా రావు. దీనివల్ల ఐఫోన్ 14, 15 అయితే స్కిప్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఈ బీబీడీ సేల్లో ఐఫోన్ 15 మనకి 50,000 to 55,000 బడ్జెట్లోనే వచ్చేస్తుంది. ఈ సేల్ని మిస్ చేసుకోకండి. అలాగే 15 ప్రో సిరీస్ తీసుకోవాలనుకుంటే ప్రో సిరీస్ అండర్ 1 lakh బడ్జెట్లోనే మనకి తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రెండు మోడల్స్ అనేది ఐఫోన్లో బెస్ట్ డీల్స్ అని ఒక మాటలో చెప్పొచ్చు. ఐఫోన్ లవర్స్కి విషయాన్ని తెలియపరచండి. అలాగే ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్తో పాటు శాంసంగ్ ఎస్ సిరీస్లో కూడా మంచి డీల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ బీబీడీ సేల్లో శాంసంగ్ S23, S24 ప్లస్ మీద బెస్ట్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు. మనకి S24 ప్లస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఎగ్జినోస్ 2400 4nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఉంటుంది. మనకి ప్రో గ్రేడ్ కెమెరాతో తీసుకొని వచ్చారు. కెమెరా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే మనకి ప్రో విజువల్ ఇంజిన్ కూడా ఇందులో అవైలబుల్ ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా QHD+ డైనమిక్ ఆమ్లెట్ స్క్రీన్ ఇంక్లూడ్ చేశారు. ఇప్పటి వరకు ఏ సేల్లో కూడా ఇంత తక్కువ ప్రైస్కి అయితే తీసుకొని రాలేదు. బట్ ఈ S24 ప్లస్ని ఈ బీబీడీ సేల్లో మిస్ చేసుకోకండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేశాను. అండ్ ఇక్కడ స్కానర్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. మనకి అమెజాన్, అజియో, మింత్రా, ఫ్లిప్కార్ట్, మీషోలో ఉండే హిడెన్ డీల్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు అక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా అవి మీ డైలీ యూసేజ్లో చాలా మంచిగా యూజ్ అవుతాయి. త్వరగా జాయిన్ అవ్వండి. ఈ సేల్లో మంచి డీల్స్ కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు. ఫాస్ట్గా అయితే జాయిన్ అవ్వండి. అండ్ మోస్ట్ పాపులర్ స్మార్ట్ ఫోన్స్ అరౌండ్ 20,000 బడ్జెట్ నుంచి 30,000 బడ్జెట్లో మోటరోలా, వివో, శాంసంగ్, నథింగ్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. బెస్ట్ ఆఫర్స్లో మనకి OnePlusలో కూడా అవైలబుల్ ఉంది. బట్ OnePlusని స్కిప్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే OnePlusలో ప్రజెంట్ మనకి గ్రీన్ లైన్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి. అండ్ మదర్ బోర్డ్ ఇష్యూస్ కూడా చాలానే వస్తున్నాయి. దీనివల్ల OnePlus మార్కెట్ అనేది పూర్తిగా డౌన్ అయిపోయింది. అండ్ మనకి సేల్స్ కూడా బాగా తగ్గాయి. అందుకే OnePlusని స్కిప్ చేయడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మోడల్స్ మాత్రం OnePlus కంటే ఇంకా మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. ముందుగా మోటరోలా H50 Pro. ఇందులో మనకి 12GB ర్యామ్, స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 1.5K 144Hz కర్వ్డ్ డిస్ప్లే. మనకి ఈ సెగ్మెంట్లో 12GB ర్యామ్, 125W ఫాస్ట్ ఛార్జింగ్తో ఫస్ట్ ఫోన్ అని కూడా చెప్పొచ్చు. అలాగే IP68 ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ ఫోన్. ఈ సేల్లో మనకి న్యూ కలర్ను కూడా యాడ్ చేశారు, కెనాల్ బే. ఈ మొబైల్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 27,999 ప్రైస్ సెగ్మెంట్లోనే వచ్చేసింది. ఖచ్చితంగా ఈ మోటరోలా H50 Pro మోడల్ని ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ రేంజ్లో. చాలా మంచి స్మార్ట్ ఫోనే అవుతుంది. ఈ మొబైల్ రివ్యూ కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అలాగే శాంసంగ్ S23 FE 5G ఫ్యాన్ ఎడిషన్. మీకు 50 మెగాపిక్సెల్ ఫ్లాగ్షిప్ ప్రో గ్రేడ్ కెమెరా ఉంటుంది విత్ 3x ఆప్టికల్ జూమ్, 8K వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదే మొదటిసారి అండర్ 30,000 బడ్జెట్లో ఈ స్మార్ట్ ఫోన్ని తీసుకొని రావడం ఖచ్చితంగా బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అని కూడా చెప్పొచ్చు. డోంట్ మిస్. ఇప్పుడు మాట్లాడుతున్న మొబైల్ బయింగ్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా
ఆ లింక్ ద్వారా బై చేస్తే ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. అలాగే మనకి వివో T3 Pro 5G ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్, స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఈ సెగ్మెంట్లో స్లిమ్మెస్ట్ ఫాస్టెస్ట్ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ మనకి ఈ సేల్లో 21,999 ప్రైస్లో వచ్చేసింది. ఖచ్చితంగా ఈ మొబైల్ కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలాగే 10,000 బడ్జెట్ నుంచి 20,000 బడ్జెట్లో చూస్తే మొదటగా మోటరోలా G85 5G 3D కర్వ్డ్ POLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. మనకి స్లిమ్మెస్ట్ లైటెస్ట్ వెయిట్, 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 600 సెన్సార్తో OIS సపోర్ట్ కూడా చేస్తుంది. ప్యాంటాన్ కర్వ్డ్ కలర్స్తో తీసుకొని వచ్చారు. ఈ BBD సేల్లో వివా మెజెంటా కొత్త కలర్ను కూడా యాడ్ చేశారు. మీకు అరౌండ్ 15,999 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అయితే వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ డీల్ వచ్చేసి మోటోలా H50 ఫ్యూజన్. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ట్రెండీ ప్యాంటాన్ కలర్స్ను కూడా ఇంక్లూడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 700 సెన్సార్తో OIS సపోర్ట్ కూడా ఉంటుంది. 144Hz 3D కర్వ్డ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. అండ్ ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ మీకు 19,999 ప్రైస్ సెగ్మెంట్లోనే అన్ని డీల్స్ అన్ని ఆఫర్స్ కలుపుకొని వచ్చేసింది. ఖచ్చితంగా అరౌండ్ 20,000 బడ్జెట్లో మంచి ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ మోటోలా H50 ఫ్యూజన్ మోడల్ని మిస్ చేసుకోకండి. అలాగే పోకో X6 Pro 5G ఈ సెగ్మెంట్లో మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్. ఇందులో మనకి డైమెన్సిటీ 8300 అల్ట్రా 5G ప్రాసెసర్ ఉంటుంది. అంతతో బెంచ్ మార్క్ స్కోర్ కూడా దగ్గర 1.4 మిలియన్ స్కోర్ అయితే చేసింది. మీకు 1.5K 12-bit OLED స్క్రీన్ ఉంటుంది. మనకి 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. జస్ట్ 19,999 ప్రైస్ సెగ్మెంట్లో అన్ని ఆఫర్స్ కలుపుకొని వచ్చేస్తుంది. ఖచ్చితంగా అరౌండ్ 20,000 బడ్జెట్లో గేమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ పోకో X6 Pro 5G బెస్ట్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. మొబైల్ రివ్యూ కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇన్ఫినిక్స్ GT20 Pro 5G మనకి ట్రెండీ డిజైన్ ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈ సెగ్మెంట్లో బెస్ట్ ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో మనకి డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ 144Hz AMOLED డిస్ప్లేతో మనకి డెడికేటెడ్ గేమింగ్ చిప్ను కూడా ఇందులో యాడ్ చేశారు. బిలో 20,000 బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్ ఈ ఇన్ఫినిక్స్ GT20 Pro. అలాగే నథింగ్ CMF Phone 1 5G ఇందులో మనకి బ్యాక్ ప్యానల్ని మీరు స్వతహాగా చేంజ్ కూడా చేసుకోవచ్చు. మీకు మల్టీ కలర్తో తీసుకొని వచ్చారు. ఈ సెగ్మెంట్లో ఫాస్టెస్ట్ ఫోన్ మనకి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు. 120Hz AMOLED డిస్ప్లే అండ్ మనకి క్లీన్ వ్యూ అయితే వస్తుంది. ఈ BBD సేల్లో అండర్ 15K బడ్జెట్లోనే ఈ స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఖచ్చితంగా క్లీన్ UI అండ్ యూనిక్ డిజైన్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఈ CMF Phone 1 మాత్రం మిస్ చేసుకోకండి. అలాగే వివో T3X 5G స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. లోయెస్ట్ ప్రైస్ అని కూడా చెప్పొచ్చు. అరౌండ్ 11,000 to 12K బడ్జెట్లో అయితే ఖచ్చితంగా ఈ వివో T3X 5G వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ కూడా ఈ వివో T3X అవుతుంది. అండ్ మనకి రియల్మీ నుంచి 12X 5G డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. మనకి ఫుల్ HD ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, అల్టిమేట్ స్లిమ్ డిజైన్ కూడా ఇంక్లూడ్ చేశారు. మీకు అరౌండ్ 11K బడ్జెట్లో ఈ రియల్మీ 12X 5G అయితే వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. అలాగే పోకో X6 Neo 5G కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మనకి ఇందులో 6080 ప్రాసెసర్ ఉంటుంది. AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అండ్ మెయిన్ కెమెరా కూడా 108 మెగాపిక్సెల్ ఇంక్లూడ్ చేశారు. అరౌండ్ 12,000 బడ్జెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అయితే అన్ని ఆఫర్స్ కలుపుకొని వచ్చేస్తుంది. ఈ BBD సెల్లో ఈ మొబైల్ కూడా బెస్ట్ డీల్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇంకా లో బడ్జెట్ అరౌండ్ 10,000 బడ్జెట్ రేంజ్లో మంచి 5G మొబైల్ కోసం చూస్తుంటే వివో నుంచి వివో T3 Lite 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ మొబైల్ మనకి డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. మోస్ట్ అఫోర్డబుల్ ఫోన్ మీకు 499 ప్రైస్లో వచ్చేస్తుంది అన్ని ఆఫర్స్ కలుపుకొని. అలాగే ఈ బడ్జెట్ రేంజ్లో అరౌండ్ 10,000లో మంచి సామ్సంగ్ 5G స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే సామ్సంగ్ A14 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇందులో మనకి Exynos 1330 5nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కూడా ఇంక్లూడ్ చేశారు. 2 days బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది. అరౌండ్ 9,999 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేస్తుంది. ఖచ్చితంగా సామ్సంగ్ లవర్స్కి ఈ A14 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ అతి తక్కువ ప్రైస్లో ముఖ్యంగా కీప్యాడ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి షిఫ్ట్ అయ్యే వాళ్ళు, అది కూడా 5G ఫోనే కావాలనుకునే వాళ్ళకి పోకో M6 5G కూడా బెస్ట్ డీల్ అవుతుంది. మీకు ఇందులో డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. అరౌండ్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 7499 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీ బడ్జెట్ 7,000 రూపాయలు అయితే ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ పోకో M6 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు మాట్లాడిన ఈ డీల్స్ అన్నీ కూడా బెస్ట్ ఆఫర్ డీల్స్. ఈ డీల్స్ అనేది మళ్ళీ ఏ సేల్లో కూడా ఈ ప్రైసెస్ అనేది రావు. బెస్ట్ ఆఫర్ స్మార్ట్ ఫోన్స్ అండ్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ కూడా. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మొబైల్ తీసుకునే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. అలాగే మీకు బడ్జెట్ వైజ్ టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసుకునే ఆలోచన ఉంటే ఆల్రెడీ 10,000, 15,000, 20,000, 30,000 బడ్జెట్లో ఉండే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్, బెస్ట్ ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్స్ గురించి డెడికేటెడ్ వీడియోస్ కూడా చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేశాను అండ్ పైన ఐ కార్డ్లో అండ్ మీకు లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో కూడా ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.